హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ అటుకులతో చుడవ తయారు చేస్తున్నాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ పల్లీలు, పుట్నాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ధనియాలు, మనము దంచుకున్న వెల్లుల్లి. స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బౌల్ పెట్టుకొని దీనిలోకి మనం అటుకులు వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 5 to 10 minutes వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన అటుకులు మనం చేతిలోకి తీసుకుంటే మనకు పరం అవుతే మనకు అటుకులు అనేది పర్ఫెక్ట్గా వేగిపోయినట్టు. ఇలా వేగిన అటుకులను ఒక వేరే బౌల్లోకి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక హాఫ్ కప్పు ఆయిల్ పోసుకోవాలి. దీనికి ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. ఒక హాఫ్ కప్ ఆయిల్ పోసుకున్న తర్వాత దీనికి జీలకర్ర ఆవాలు వేసుకొని వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, 4-5 పచ్చిమిర్చిలు మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది కొంచెం వేగాక దీనిలోకి మనం ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. 2 స్పూన్స్ ధనియాలు వేసుకున్న తర్వాత దీనిలోకి మనము ఒక హాఫ్ కప్పు పల్లీలు, హాఫ్ కప్పు పుట్నాలు వేసుకొని పోపుల్ని వేయించుకోవాలి. పుట్నాలు కూడా పోపుల్ని వేయించుకుంటే మనకు తినేటప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత ఒక 2 వెల్లుల్లి గడ్డలను కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. మనకు వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ అనేది చుడవకు బాగా వస్తుంది. తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత దీనిలోకి ఉప్పు చూసుకుంటూ వేసుకోవాలి. ఉప్పు అనేది ఎక్కువ పట్టది, చూసుకుంటూ ఉప్పు వేసుకోవాలి. మనము ఎంత చేస్తున్నామో క్వాంటిటీ దాని ప్రకారమే వేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక చిటికెడు, ఒక హాఫ్ స్పూను కారం వేసుకుంటే ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ కావడానికి. ఇలా వేయిన పోపును మనం తయారు చేసుకున్న అటుకుల్లోకి వేసుకొని బాగా ఇట్లా మన చేయితోని కలుపుకోవాలి. ఇట్లా మనం చేయితోని ప్రెస్ చేస్తూ కలపొద్దు, మామూలుగా కలుపుతుండాలి. వీడియోలో చూపిన విధంగా కలుపుకోవాలి. ప్రెస్ చేసుకుంటూ కలిపితే మనకు అటుకులు అనేవి విరిగిపోతాయి కాబట్టి వీడియోలో చూపిన విధంగా 2 చేతులతో బాగా కలుపుకోవాలి. ఇలా మనం చేతులకు తీసుకుంటే మనకు పరం అవుతుంటే మనకు చుడవ అనేది రెడీ అయిపోయింది. కొంచెం మనం చేతిలోకి తీసుకొని మనం చుడవ అనేది ఉప్పు సరిపోయిందా అని కొంచెం టేస్ట్ అనేది చూడాలి. మనకు పర్ఫెక్ట్గా సరిపోయింది. మనం వేసిన కాడికి చుడవ అనేది కూడా రెడీ అయిపోయింది. దీనిలోకి బూందీ కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా అటుకుల చుడవ రెడీ. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.